బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మండలిలో మాట్లాడుతూ తూలి పడిపోయారు బొత్స. బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాసన మండలి నేత బొత్స సత్యనారాయణ ఈ రోజు స్వల్ప అస్వస్థత శాసన మండలి గురయ్యారు. శాసన మండలిలో ఈ రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ బడ్జెట్ పై మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తాను మాట్లాడుతున్నటువంటి ప్లేస్ లోనే కొంత తూలి పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే వెంటనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆయన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బొత్స సత్యనారాయణ ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 5 రోజులుగా హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా. ఈ రోజు శాసన మండలి చివరి రోజు కావడంతో ఈ రోజు సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. అదే సందర్భంలో ఈ రోజు ఉదయం నుంచి ఇటు బడ్జెట్ సెషన్ కి సంబంధించి శాసన మండలిలో వివిధ అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే సాయంత్రానికి ఒకసారిగా కొంత ఆయన అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడితే దీంతో అసెంబ్లీ వైద్యులు వెంటనే బొత్స సత్యనారాయణను ఆయన చేయడం జరిగింది. విషయంలో ఆయన కొంత బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. దానికి వచ్చిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే రెండోసారిగా పోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ రెండోసారి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఐబీపీ కారణంగానే కొంత అస్వస్థతకు గురయ్యారని వైద్యులు కూడా సూచించారు. అదే సమయంలో ఆయన రెస్ట్ తీసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో పాటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులు కూడా హెల్త్ కి సంబంధించి కొన్ని టిప్స్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక శాసన మండలి ఒకవైపు జరుగుతూ ఉండగానే బొత్స అనారోగ్యం కారణంగా ఇంటికి వెళ్లిపోయారు. అవసరమైతే మళ్ళీ తిరిగి ఈ రోజు హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ లో హాస్పిటల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉంది. మధ్యాహ్నం లంచ్ చేయకపోవడం వల్ల కొంత నీరసించారు. ఈ నీరసం కారణంగానే ఐబీపీ వచ్చింది. దీనివల్లే ఆయన కొంత అనారోగ్యంగా అసౌకర్యానికి గురయ్యారని బొత్స సన్నిహితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మౌనిక, రమేష్, అలాగే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు. మరి వైసీపీ నేతలు ఆయన్ని కలిసారా? అంటే ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. శాసన మండలిలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉన్నారు. ఆయన సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే కొంత తూలినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సందర్భంలో ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా ఆయన శాసన మండలి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అతన్ని చేపట్టుకొని ఎల్పీ కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్సీలు కూడా ఈ ఆయన బొత్స అనారోగ్యానికి గురైనటువంటి నేపథ్యంలో రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే శాసన మండలిలో ఇప్పుడు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి బొత్స మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మధ్యలోనే అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత సభ విరామంలో కొంత రెస్ట్ తీసుకున్నా మళ్ళీ తిరిగి సభలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మండలి చైర్మన్ తో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కూడా బొత్సను రెస్ట్ తీసుకోవాలని సూచించినప్పటికీ కూడా ఆయన లాస్ట్ లో మళ్ళీ 2 నిమిషాలు మాట్లాడారు. తిరిగి కూర్చున్న తర్వాత కూడా కొంత అసౌకర్యంగా ఉంది. దీంతో బయటకు వచ్చారు. రెండోసారి కూడా వైద్యులు పరీక్షించారు. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా వస్తుంది. ఐబీపీ కారణంగానే కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ ఇప్పుడే చేశారు కాబట్టి కొంత సమయం పడుతుంది అది కంట్రోల్ లోకి రావడానికి. సో ఈ విషయానికి సంబంధించి ఎమ్మెల్సీలు కూడా సూచన మేరకు ఆయన ప్రస్తుతానికైతే నివాసానికి వెళ్ళిపోవడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.